వైసీపీ ఇన్ఛార్జీల నియామకం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. గ్రాఫ్ పడిపోయిందని, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు మొండిచేయి చూపడంపై వారు మండిపడుతున్నారు. రెండో జాబితాలో ఆయన మరో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు టికెట్ నిరాకరించారు. మరో మంత్రి చెల్లపోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కు పంపించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తొలగించి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి అక్కడికి తరలించారు. తొలి జాబితాలో 11 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించిన జగన్ మంగళవారం రెండో జాబితాలోనూ 3 ఎంపీ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మున్ముందు మరికొన్ని జాబితాలు ఉంటాయని బొత్స వెల్లడించారు. తాజా జాబితాలో పార్టీ పెట్టినప్పటి నుంచి నమ్ముకొని ఉన్న సిట్టింగులను తొలగించారు. 5 చోట్ల తండ్రుల స్థానంలో వారసులకు బాధ్యతలు అప్పగించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూర్ ఫాతిమా, రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్కు అవకాశం కల్పించారు. బళ్ళారి మాజీ ఎంపీ శాంత మంగళవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. ఆ వెంటనే ఆమెను హిందూపురం లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు. అశ్లీల ప్రవర్తనతో వివాదాస్పదుడైన హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవను ఇంతకాలం వెనకేసుకొచ్చిన జగన్ అకస్మాత్తుగా ఆయన తప్పించి శాంతకు అవకాశం కల్పించారు. ఎదుర్కొంటున్నారంటూనే వారిలో కొందరిని లోక్సభ ఇన్ఛార్జీలుగా నియమించడంపై రాజకీయ పక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పెనుగొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎం శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు. అరకు ఎంపీ మాధవిని అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించి పాడేరు ఎమ్మెల్యే కొట్టగూళ్లి భాగ్యలక్ష్మికి అరకు లోక్సభ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.